ప్రైజ్ లార్డ్ సిస్టర్. రెడ్ లార్డ్ మా సిస్టర్ మరి అదే బాబెల్ గోపురం కట్టడం, అదే ప్రజలంతా కూడాను ఒకే భాషతో ఉన్నారు కదా. అవును. తర్వాత వాళ్ళు వచ్చి ఒక మైదానంలో ఉండి మనం ఒక గోపురాన్ని కట్టుకుందాము అనేసి ఇక వాళ్ళు గోపురాన్ని కట్టడం స్టార్ట్ చేయడం. తర్వాత దేవుడు అది చూసి వచ్చేసి ఇక అంటే ఒకే భాష ఒకటే మనుషులు కదా. అవును. దీనివల్ల ఏమవుతుంది, ఇక భాష ఒకటే ఉండటం వల్ల వీళ్ళు ఏదైనా చేయగలరు. ఒకటే మాట మీద ఉన్నారు కాబట్టి అందుకని చెప్పేసి ఇక ఇది కాదు, వీళ్ళు ఎలా అయితే ప్రాబ్లం అయింది అనేసి అప్పుడు దేవుడే వచ్చి కిందకు వచ్చి ఇక వాళ్ళందరూ భాషని అన్ని తారుమారు చేశాడు అని చెప్పారు కదా మీరు. తర్వాత ఇక వాళ్ళు ఆ కట్టడం కూడా ఆపేసేసారు ఇక గోపురాన్ని, అంతేగా. తర్వాత ఇక ఏం జరిగింది సిస్టర్? తర్వాత ఏమైందంటే ఇంకా భాషలు తారుమారు అయిన తర్వాత ఒకళ్ళ భాష ఒకళ్ళకి అర్థం కావట్లేదు కదా. అవును. ఒక భాష వచ్చిన వాళ్ళు కొంతమంది, ఇంకో భాష వచ్చిన వాళ్ళు కొంతమంది. అవును. అలా ఉన్నారు, అలా డివైడ్ అయిపోయారు. అయిపోయి ఇంకెటోళ్ళు అటు ప్రయాణం అయ్యి ఇంకా ఎవరిష్టం వచ్చిన ప్రాంతానికి, అంటే మరి దేశాలు ఉన్నాయి కదా, దేశాలుగా విడిపోయారు. ఎవరిష్టం వచ్చిన ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత వాళ్ళకి పిల్లలు 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 చాలా ప్రపంచం మొత్తం విస్తరించిపోయారు. ఇక ఆ పిల్లల్లో నుంచి ఇంకా ఇప్పుడు అబ్రహాం, ఓకే, ఇప్పుడు హాము సంతానంలో నుంచి నిమ్రోద్ వచ్చాడు. ఆ నిమ్రోదే ఈ గోపురం కట్టడానికి మొదలుపెట్టి. హాము సంతానం ఇప్పుడు నోవాహు కుమారులు హామ్, షేము, హాము, యాపెత్ కదా. హాము సంతానంలో నుంచి వచ్చిన అతను నిమ్రోద్. అదే బాబేలు గోపురం కట్టింది. ఆ తర్వాత షేము సంతానంలో నుంచి అబ్రహాం వచ్చి, అబ్రహాం వచ్చి అంటే వాళ్ళ వంశం ఇక వాళ్ళ షేము సంతానంలో నుంచి ఇక్కడ షేము వంశావళి ఇది. షేము 100 ఏండ్ల గలవాడై జల ప్రళయం గతించిన 2 ఏండ్లకు ఇక పిల్లల్ని కంటూ చాలా మందిని కంటూ ఇక్కడికి వచ్చేసరికి 22వ వచనంలోకి వచ్చేసరికి 11వ అధ్యాయం 22వ వచనంకి వచ్చేసరికి ఏమైందంటే, సెరూగు 30 ఏండ్లు బ్రతికి నాహోరును కనెను. సెరూగు నాహోరును కనిన తర్వాత 200 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. నాహోరు 29 ఏండ్లు బ్రతికి తెరహును కనెను. నాహోరు కొడుకు తెరహు. నాహోరు తెరహును కనిన తరువాత 119 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. తెరహు 70 ఏండ్లు బ్రతికి అబ్రహామును నాహోరును హారానును కనెను. అబ్రహాము ఎవరి కొడుకు అంటే తెరహు కుమారుడు. తెరహు కుమారుడు అబ్రహాము. ముగ్గురు తెరహుకి కుమారులు, అబ్రహాము, నాహోరు, హారాను. ఈ ముగ్గురు కుమారులు తెరహుకు పుట్టారు. అయితే హారాను మరి అంటే ముందు అబ్రహాం పేరుంది, తర్వాత నాహోరు పేరుంది, తర్వాత హారాను పేరుంది. అయితే హారానికే ముందు వివాహం అయిపోయినట్లుగా మరి ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే హారాను లోతును కనెను అని ఉంది. మరి అంటే ముందే పెళ్ళయిందిగా. ఒకవేళ అబ్రహాంకి కూడా అయ్యి ఉండొచ్చు, దాని గురించి చెప్పలేదేమో. మరి ఒకవేళ అదే ముందేమో అబ్రహాం పేరుంది, తర్వాత నాహోరు, తర్వాత అంటే అబ్రహాంకి అసలు పిల్లలు లేరు కదా. అసలు పెళ్ళి అవలా, ఇంకా అయ్యిందో అవలేదు అంటే అవలేదు. ఇక్కడ ఉంది అవలేదు. అబ్రహాంకి నాహోర్కి పెళ్ళి అవ్వలేదు. కానీ హారాను లోతును కనెను. హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీల ఊరను పట్టణములో తన తండ్రి అయిన తెరహుకు ముందుగా చనిపోయాడు. లోతును కన్నా తర్వాత ఈ తెరహు కుమారుడు హారాను ముందే చనిపోయాడంట. ఇంకా తండ్రి ఉన్నాడు, తెరహు ఉన్నాడు, అబ్రహాము ఉన్నాడు, నాహోరు ఉన్నాడు. హారాను మరి ముందే పెళ్లి చేసుకున్నాడు. హారానికి లోతు పుట్టాడు, తర్వాత చనిపోయాడంట. మరి ఎందుకు చనిపోయాడు తెలీదు. ఆ తర్వాత ఏమైంది, అతను చనిపోయిన తర్వాత అబ్రహాము నాహోరు వివాహం చేసుకున్నారు. అది ఎక్కడుందనమాట. 29వ వచనంలో 11వ అధ్యాయం 29వ వచనంలో అబ్రహామును నాహోరును వివాహము చేసుకునేరి. అబ్రహాము భార్య పేరు శారాయి.
నాహోరు భార్య పేరు మిల్కా. మిల్కా. నాహోరు భార్య పేరు మిల్కా, అబ్రహాం భార్య పేరు శారాయి. అయితే వీళ్ళిద్దరికి ఇప్పుడు పెళ్ళయింది. అప్పుడు హారాన్ చనిపోయాడు, లోతు కూడా పుట్టాడు. ఇక అక్కడి నుండి ఏం చేశాడు ఈ తెరహు, వీళ్ళది కల్దీల ఊరంట, అంటే బబులోను ప్రాంతం. అప్పుడు బబులోను రాజ్యం, కల్దీలు అంటే బబులోనీలే. ఆ కల్దీలు ఊరు అంటే అబ్రహాం ఊరు పేరే ఊరు. ఊరు ఊరు ఆ కల్దీల ప్రాంతంలో ఊరు, ఊరు అనే ఊరు అన్నమాట. ఊరు పేరే ఊరు. ఊరు పేరే ఊరు. ఓకే. అబ్రహాం ఊరు పేరే ఊరు. అది చాలా పెద్ద పట్టణమేనంట, చాలా ఉన్నతమైన, అంటే భక్తులు చెప్తున్నారు ఉన్నతమైన మంచి పట్టణమేనంట. అంటే సమృద్ధి కలిగి సమృద్ధి కలిగిన పట్టణమేనంట. మరి ఆ పట్టణంలో నుంచి వచ్చాడు అబ్రహాం. తెరహు అబ్రహాం తండ్రి కదా. అక్కడి నుండి బయలుదేరి వాళ్ళు ఏం చేశారంటే, ఆ కల్దీలేని ఊరిలో నుంచి ఇక్కడ మనం చూసినట్లయితే శారాయి గొడ్రాలై ఉండెను, ఆమెకు సంతానము లేదు. అయితే తెరహు తన కుమారుడు అబ్రామును, తన కుమారుని కుమారుడు అగు హారాను కుమారుడగు లోతును, తన కుమారుడగు అబ్రాము భార్య అయిన శారాయిని అని తన కోడలను తీసుకొని కనానుకు వెళ్ళుటకు కల్దీల ఊరను పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. అయితే అక్కడి నుంచి ప్రయాణం వచ్చేసి మరి ఇంకా అప్పుడు దేవుడు పిలవలేదు. అప్పుడు ఇంకా దేవుడు పిలవలా. ఇది 11వ అధ్యాయం. 12వ అధ్యాయంలో పిలిచాడు అబ్రహామును దేవుడు. అయితే ఈ 11వ అధ్యాయంలోనే మరి తెరహు ఎందుకనో ఆ ఊరు అనే పట్టణంలో నుంచి ఇక బయలుదేరి హారానికి వచ్చేసాడు. తన కుమారులు ఎవరిని, కుమారుడు చనిపోయాడు, ఇంకో 2 కుమారులు ఉన్నారు. చనిపోయిన కుమారుడికి పుట్టిన పిల్లల్ని, అబ్రహాం భార్యని తీసుకుని వచ్చాడు. అయితే ఇంకొక కొడుకు అక్కడే ఉండిపోయాడు, నాహోరు కదా. ఇక నాహోరేగా అబ్రామును నాహోరును వివాహం చేసుకుని నాహోరు అనే కొడుకు ఆ కల్దీలో ఊరిలోనే ఉండిపోయాడు. అక్కడ ఉండిపోయాడు ఆయన, అతను రాలేదు. ఇక ఈ తండ్రి ఏం చేశాడంటే అబ్రాహామునే తీసుకుని అబ్రహాం భార్యని కొడుకు వాళ్ళ కొడుకుని లోతుని ఆ పిల్లోడిని తీసుకుని వచ్చి. అయితే అబ్రహాము చాలా ధనవంతుడు, వాళ్ళు చాలా ధనవంతులంట. అంటే ఆ పట్టణం కూడా మంచి ఉన్నతమైన పట్టణం, సమృద్ధి గల పట్టణం కదా. అక్కడి నుండి బయలుదేరి వచ్చి వాళ్ళకున్న అన్ని సమకూర్చుకుని వచ్చేసారంట. వచ్చేసి ఇక్కడ మనం చూసినట్లయితే ఎక్కడున్నాడు, హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. అయితే తెరహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తెరహు హారానులో బ్రతికింది. అక్కడికి వచ్చిన తర్వాత, ఆ హారానికి వచ్చిన తర్వాత ఇంకా తెరహు తండ్రి చనిపోయాడు. అంటే తల్లి ఉందో లేదో మనకి తెలియదు, ఇక్కడ లేదు, బైబిల్లో రాయబడలేదు. కానీ మరి ఆవిడ ముందు ఉండే, మరి ఉందో లేదో మనకి తెలీదు. ఆయన మాత్రం అబ్రహాముని లోతుని శారాయిని తీసుకుని వెంటబెట్టుకుని హారానికి వచ్చాడు. అక్కడ కొంతకాలం నివసించారంట. కొంతకాలం నివసించిన తర్వాత హారాను చనిపోయాడు. అప్పుడు 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పిలుస్తున్నాడు. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నొందువు. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించే వారిని శపించదను అని దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రహామును పిలిచాడు. అసలు దేవుడు తెలియదు అబ్రహాముకి. అదేలే, వాళ్ళు దేవుడు తెలియకుండా పెరిగారు కదా. తెలియదు కానీ దేవుడు పిలుస్తున్నాడు. ఎవరబ్బా పిలుస్తున్నారు నన్ను అని. అంతకు ముందు వాళ్ళు విగ్రహాలను పూజించేవాళ్ళు, విగ్రహారాధికులు వాళ్ళు. మరి కల్దీలు ఊరు కదా వాళ్ళది. అక్కడ వాళ్ళకి దేవుడు అంటే తెలియదు. వాళ్ళ విగ్రహారాధికులు. తెరహు విగ్రహారాధికుడు అంట. మరి ఆయన చక్కగా విగ్రహాలు చేసి పూజలు చేస్తూ అట్లా ఉండేవాడంట తెరహు. అట్లా ఉండే తెరహు తండ్రి ఏం చేస్తాడు, పిల్లలు కూడా అదే చేస్తారు కదా. కానీ మరి అబ్రహాం, మరి పిల్లలు చేస్తారు, నాహోరు చేసినట్టుగా మనకి తర్వాత అధ్యాయంలో వస్తది. ఇక తండ్రి ఎలా చేస్తున్నాడు మరి అలాగే పిల్లలు కూడా చేస్తారు కదా. దానిలో నుండి మరి దేవుడు అబ్రహామును చూశాడు కదా.
చూసి ఓహో ఇతనైతే నేను పిలిస్తే వస్తాడు. అంటే దేవుడు పిలిచినప్పుడు ఇంక వెళ్ళకుండా ఎట్లా వెళ్ళకుండా. అంటే దేవుడు మనసుకు మారుస్తాడు కదా, మారుస్తాడు కదా. ఎలాంటి వాళ్ళైనా మార్చగల శక్తి కదా దేవుడికి. అవును. అయితే దేవుడు పిలిచాడంట, నేను చూపించే ఒక దేశం చూపించబోతున్నా నీకు, ఆ దేశానికి నువ్వు వెళ్ళాలి, నువ్వు లే అక్కడ నుండి లేచి. ఇప్పుడు హారాన్లో నివసిస్తున్నారు కదా, మరి తండ్రి తీసుకొచ్చాడు వీళ్ళని, తండ్రి ఏమో చనిపోయాడు. ఇంకా ఇక్కడ నుంచి నువ్వు బయలుదేరి నేనే దేశం చూపిస్తానో అక్కడికి బయలుదేరి రావాలని చెప్తే సరే అని చెప్పి దేవుని మాటకి ఏం ఎదురు చెప్పలేదు అబ్రహాం. అబ్రహాం అంటే అబ్రాము, అదేలే ఫస్ట్ అతని పేరు అబ్రాము. ఆ తర్వాత దేవుడు పెట్టాడు అబ్రాముని అబ్రహాముగా మార్చాడు. అబ్రాముగా ఉన్నంత వరకు కూడా తను విగ్రహారాధన చేస్తూనే ఉన్నాడు. దేవుడు ఎప్పుడైతే పిలిచి అబ్రహాముగా మార్చిన తర్వాత, అంటే పేరు మార్చిన తర్వాత ఇక దేవుడు పిలిచాడు. పిలిచిన తర్వాత ఇక బయలుదేరి దేవుడు పిలిచాడు కదా, అలా వస్తున్నా, అయ్యా నేను దీవిస్తా, నేను ఆశీర్వదిస్తా, నువ్వెవరిని ఆశీర్వదిస్తావో వాళ్ళు ఆశీర్వదించబడతారు, నువ్వెవరిని దీవిస్తావో వాళ్ళు దీవించబడతారు ఇంకా అని చెప్తున్నాడు దేవుడు. అప్పుడు ఎదురు ఏం చెప్పలేదు అబ్రాహాము. అదేంటి ఈయనెవరు నన్ను పిలుస్తున్నాడు, అసలు ఎవరో నాకు తెలియదే అంటే కనపడలా. దేవుడు మాట మాత్రం వినిపిస్తుంది, మాట్లాడుతున్నాడు. మరి దేవుడు కనపట్టలా అబ్రాహాంకి, మాట్లాడే దేవుడు కదా, మాట్లాడుతున్నాడు. రా, నేను ఏ దేశం చూపిస్తాను ఆ దేశానికి వెళ్ళిది కానీ రా అంటే, సరే ప్రభా అని చెప్పి యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళాను. ఏం చెప్పాడు, రమ్మన్నాడు కదా, వెళ్ళాడంట. అదే ఇక దేవుడి మాట విన్నాడు. విని ఇంకా బయలుదేరి వెళ్ళాడు. ఇప్పుడు ఎంత ఆస్తి ఉండుంటది కదా అక్కడ వాళ్ళకి, చాలా, అయినా అవన్నీ కూడా వదులుకొని వెళ్ళిపోయాడు, దేవుడు పిలిచాడు కదా. అంటే తీసుకున్నారు చాలా వరకు, తీసుకెళ్తారులే, గొర్రెలు ఇవన్నీ ఉంటాయి కదా, వీళ్ళతో పాటు తీసుకెళ్తారు. ఇప్పుడు చాలా మంది దాసదాసీలు కూడా ఉన్నారు అబ్రాహాం. అవన్నీ అప్పటి కాలంలో వెహికల్స్ ఏం లేవు కదా, అదే నడిచిపోవడం. ఇప్పుడు ఏదో వీళ్ళ సామాన్ అంతా లారీకి వేసుకుని, లేకపోతే ఈ లారీ వెళ్తా ఉంటే వీళ్ళు వెనకాల ఏదో బస్సు పట్టుకుని, అవి లేవు అప్పుడు. అవును, వెహికల్స్ ఏం లేవు. ఎంత దూరం వెళ్ళినా, ఎన్ని కిలోమీటర్లు వెళ్ళినా, ఎన్ని మైళ్ళ దూరం నడుచుకుంటూనే వెళ్ళాలి. ఇప్పుడు వీళ్ళకి పశువులు ఉన్నాయి అనుకో, ఇప్పుడు గొర్రె మందలు ఉంటాయి కదా, గొర్రె మందలు పశువులు ఉన్నాయి, ఇవి కూడా నడుచుకుంటూనే వెళ్ళాలి. ఈ గొర్రె మందలు నడుచుకుంటూ వెళ్తా ఉంటాయి, పశువులు నడుచుకుంటూ వెళ్తా ఉంటారు, వీళ్ళు కూడా వెనకాల నడుచుకుంటూ వెళ్తారు. ఎంత దూరం అయినా ఇక దేవుడు చెప్పాడు, ఇక మధ్య మధ్యలో వాళ్ళు ఇక డేరాలు వేసుకుని మళ్ళీ స్టార్ట్ చేయడం, వెళ్ళడం. గుడారాలు వేసుకోవటమే గానీ ఎక్కడ మరి ఇల్లు కట్టుకోవటం అదే చెప్తుంది. అప్పుడు చీకట పడింది అనుకో, వాళ్ళు ప్రయాణం చేయలేరు కదా, చేయలేరు కాబట్టి మళ్ళీ అక్కడ ఒక గుడారం లాగా వేసుకుంటారు, అక్కడ ఉంటారు. మళ్ళీ బయలుదేరి మళ్ళీ వాళ్ళు వెళ్ళాలనుకున్నప్పుడు మళ్ళీ బయలుదేరి వెళ్తారు. అయితే లోతు అతనితో కూడా వెళ్ళను. అబ్రహాము ఆ హారాన్ నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల వాడ, 75 సంవత్సరాలు, 75 ఏండ్లప్పుడు దేవుడు పిలిచాడు అబ్రాహాం. 75 అంటే ఇప్పుడు మనోళ్ళు ముసలోళ్ళు అయిపోతారు కదా, ఇప్పటి కాలంలో అయితే 75 సంవత్సరాలు అంటే ముసలోళ్లే కదా మరి. కానీ అబ్రహాంకు మరి ముసలోడుగా 100 సంవత్సరాలు కదా ముసలోళ్ళు అవరు. అందుకని 75 సంవత్సరాలు అంట అప్పుడు అబ్రాహాంకి 75 ఏండ్ల ఈడు గలవాడు. అబ్రాహాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. యావదాస్తి, వాళ్ళకి ఏం ఆస్తి, యావదాస్తి అన్నాడు అంటే వాళ్ళకున్న సమస్తం. ఒకవేళ పొలాలు ఉన్నా కూడా అక్కడ అమ్మేసుకుని ఆ డబ్బు కూడా తీసుకున్నారేమో, అంతే కదా, పొలాలనే తీసుకెళ్ళారు. పొలాలు కూడా మరి ఉన్నాయో లేకపోతే యావదాస్తి అన్నాడు కదా. యావదాస్తి అంటే తనకున్నదంతా, దాసదాసీలు మొత్తం తీసుకుని ఇంకా బయలుదేరి కనాను దేశానికి, మరి నేను నీ చూపించే దేశానికి అన్నాడు కదా, వెళుతూ ఉంటాడు దేవుడు. ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగుతాడు కదా. కనాను దేశానికి వచ్చేసాడంట. అప్పుడు అబ్రాహాము షెకెమునందల యొక్క స్థలము దాకా దేశ సంచారం చేసి మోరే దగ్గరున్న సింధూరు వృక్షం వద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించిరి. యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమయ్యి ఇక చూపిస్తున్నాడు, ఆ దేశానికి వెళ్ళాడు. అక్కడ కనానీయులు ఉన్నారు.
కనాను దేశంలో కనానీయులు ఉన్నారు. అయితే అక్కడికే వెళ్ళమన్నాడు దేవుడు. అక్కడికి వెళ్ళి ఇక నేను నీకు ఏ దేశం చూపిస్తానో నువ్వు అక్కడ ఉండాలి, ఆ దేశాన్ని నీకు ఇస్తా, నీ పిల్లలకి ఇస్తా అని చెప్తున్నాడు. అయితే అబ్రహాముకు అప్పుడు పిల్లలు లేరు. అదేలే, మామూలుగా అయితే డౌట్లు వస్తాయి, ఇదేంది పిల్లలకి ఇస్తా అంటాడు, నాకు పిల్లలు పుట్టలేదు కదా అని వస్తుంది కదా. కానీ ఇక్కడంట కానీ వాళ్ళకి వందల సంవత్సరాలకు కూడా పిల్లలు పుడతారు కదా. పుడతారు పుడతారు కదా. అదే చెప్తున్నాడు, నీ సంతానం నాకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. అప్పుడు తెలిసింది దేవుడు అని. అప్పుడు తెలిసింది అంటే ప్రత్యక్ష, అప్పుడు ముందు తెలిసే బయలుదేరాడు కదా. తెలిసే బయలుదేరాడు కదా. బయలుదేరి అక్కడికి వచ్చిన తర్వాత ఒక ప్రాంతం అంతా తిరిగి చూశాడంట. ఆ ప్రాంతం అంతా తిరిగి చూశాడంట అబ్రాహం. అంటే మరి చాలా మంది జనం ఉన్నారు కదా, ఎక్కడుండాలి మనం? ఇక్కడ వాళ్ళు ఉండాలంటే గుడారాలు వేసుకోవాలి, అందరికి మరి గుడారాలు వేసుకోవాలి. వాళ్ళకి చాలా సంపద, ఇవన్నీ గొర్రెలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఒంటెలు అంటే గొర్రెలు అంటే ఇవన్నీ ఉంటాయి, అవన్నీ మరి ఎక్కడ పెట్టుకోవాలిగా. అందుకోసం చాలా పెద్ద మైదానం కావాలి. తిరిగి చూసాడంటే ఏ ప్రాంతంలో మనం ఉంటే బాగుంటది, మనకంతా మరి నీరు కావాలా, ఉండటానికి స్థలం కావాలి, నీళ్లు కావాలి, అన్ని సౌకర్యం కావాలి కదా మనిషి ఒక చోట జీవించాలంటే. అందుకని అదంతా తిరిగి చూశాడంట. తిరిగి చూసి మోరే దగ్గర ఉన్న సింధూర వృక్షమునొద్దకు చేరాడు. తర్వాత అధ్యాయంలో కూడా ఈ సింధూర వృక్షం మనకు కనబడింది. అక్కడికి చేరి ఇక దేవుడు ప్రత్యక్షమయ్యాడు కదా అబ్రహాంకి. అందుకని అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టాడు. చూడు, ఫస్ట్ మొదటి బలిపీఠం అబ్రహాము ఇక్కడ కట్టాడు. మొట్టమొదటి అబ్రహాము కట్టిన అంటే దేవుని గుర్తెరిగాడు. దేవుడు పిలిస్తే లోబడ్డాడు. ఆయన ఎక్కడికి పొమ్మంటున్నాడో అక్కడికి బయలుదేరి వస్తున్నాడు. అందుకని ఈయన దేవుడు అని తెలుసుకుని అక్కడ ఒక బలిపీఠం కట్టాడంట దేవుడికి. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకు తూర్పునున్న హాయికి మధ్యన గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. ప్రార్థన కూడా చేశాడు. కృతజ్ఞత ఉండాలి కదా మరి. చాలా మంది ఏంటంటే అన్ని మేలు పొందుతారు, కృతజ్ఞత మర్చిపోతారు. అసలు అప్పుడే మేలు అడిగేటప్పుడేమో అమ్మో అసలుకి మామూలుగా ఉండదులే, నువ్వు నాకు ఇది చేస్తే నేను ఖచ్చితంగా నేను నీకు లోబడి ఉంటా, నేను అట్టుంటా ఇట్టుంటా అంటారు కదా, అంటారు. తర్వాత మళ్ళీ మనుషులు చేసే పని అది, మర్చిపోవడమే వీళ్ళ పని. అవును, కానీ అబ్రహాం మర్చిపోలా. దేవుడు పిలిచాడు, ఆయన దేవుడు అని తెలుసుకున్నాడు. మరి ఆయనకి బలిపీఠం కట్టి అంట ప్రార్థన చేశాడంట. బలిపీఠం కట్టి అంటే బలి కూడా అర్పించి ఉంటాడు కదా, అంతేగా మరి. బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడు. అయితే అబ్రహాం ఇంకా ప్రయాణం చేచు దక్షిణ దిక్కుకు వెళ్ళి అంటే ఆగలేదు. ఎక్కడ చెప్పాడు దేవుడు, ఈ దేశాన్ని నీకు ఇస్తాను, నువ్వు బయలుదేరరా, నీ సంతానానికి ఇస్తాను అని చెప్పాడు. సరే ప్రభువా, నువ్వు చెప్పినట్టే నేను చేస్తానని ప్రయాణం వస్తున్నాడు. వచ్చి అక్కడ ఒక గుడారం వేసుకున్నాడంట. హాయికి బేతేలికి మధ్యలో గుడారం వేసుకుని అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి అక్కడ కొంతకాలం నివసించాడు. అక్కడ కొంతకాలం వాళ్ళు వెంటనే ప్రయాణం చేయరు కదా, నడవాలి కదా, నడిచి కదా ప్రయాణం. మరి వెంటనే ప్రయాణం చేయరు. అందుకనే బేతేలికి హాయికి మధ్యలో గుడారాలు వేసుకుని వాళ్ళ పశువులు, వాళ్ళ దాసులు, వాళ్ళ దాసీలు మరి వాళ్ళందరూ ఉంటారు కదా. కొన్ని రోజులు, కొంతకాలం అంటే 1 నెల కావచ్చు, 2 నెలలు, ఎంతన్నా మనకు తెలీదు. కొంతకాలం అక్కడ ఉండి నివాసం ఉండి దేవుని ప్రార్థన చేసుకుంటూ ఉండాడంట. ప్రార్థన చేశాడంట దేవుడికి. అక్కడి నుంచి ప్రార్థన మరి అలవాటయ్యాడు అబ్రహాం. ఇక దేవుడు మాట్లాడుతా ఉన్నాడు కదా, వెళ్ళేటప్పుడు ఎటు వెళ్ళాలి, ఏంటి చెప్తున్నాడు, వెళ్ళాలి, ఇవన్నీ మరి మాట్లాడుతున్నప్పుడు ఇక నాతో దేవుడు డైరెక్ట్ మాట్లాడుతున్నాడు కదా. దేవుడికి నేను అవి చేయాలి, బలిపీఠాన్ని కట్టాలి, ప్రార్థన చేయాలి, నాకు కావాల్సినవన్నీ నేను దేవుడిని అడగాలి అంటే ముందు ఇంకా ఏం చేయాలి అని మరి దేవుడిని అడగాలి కదా. మరి దేవుడు చెప్తా ఉంటేనే మరి ప్రార్థన అంటే అదే కదా, దేవుడితో మాట్లాడాలి కదా. ఇప్పుడు దేవుడు ఏం చెప్తాడో అది నేను చెయ్యాలి అవును అని దేవుడిని అడుగుతూ ఉండాలి ప్రార్థన చేస్తే. ఇప్పుడు మనం కూడా ప్రార్థన అంటే దేవుడిని అడుగుతాం. మన సమస్యలు, మన బాధలు, లేకపోతే మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు
మనం మోకరించి దేవుని సన్నిధిలో అదే మరి ఇప్పుడు దేవుడిని అడగకపోతే దేవుడు ఎలా ఇస్తాడు? దేవుడు తెలుసు మనకేం అవసరం, తెలుసు, కానీ కానీ మనం అడగాలి. అందుకని అడుగుడి మీకు మీకు ఇవ్వబడదు, వెదకుడి మీకు దొరుకు, తట్టుడి మీకు ఇవ్వబడదు. ఆయనకి తెలియక కాదు, మన నోటితో మనం అడుగుతామా? మనం అడగాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి, మనం నాన్న అడిగితేనే కదా మన అవసరం ఏందో నాన్నకు తెలుస్తుంది. అవును కదా, ఇస్తాడు. అంతే కదా, అంతే కదా. పిల్లలు కూడా మమ్మీ నాకు ఇది కావాలని అడిగితేనే కదా, లేకపోతే మనం ఎలా ఇస్తాం? మనకు తెలుసు వాళ్ళ అవసరం ఏంది, కానీ వాళ్ళకి అవసరం ఉందా లేదా, వాళ్ళు అడుగుతారా లేదా అని వెయిట్ చేస్తాం కదా. అవును కదా కదా. మరి అట్లాగా అడిగినప్పుడు వెంటనే అమ్మో నా బిడ్డ అడిగింది, నా కొడుకు అడిగాడు అని అంత ప్రేమగా ఇస్తాం. అట్లాగే దేవుడు ఇంకెంత ప్రేమ, ఎంత ప్రేమ. ఆయన ప్రేమ గల దేవుడు కదా. అవును, ఆయన కావాలనే ఇస్తాడు. అసలుకి కావాలనే భూమి మీద మనుషులను చేశాడు ఆయన. అవును, నరుల నుంచి. అలాంటిది మనకేం కావాలో దేవుడికి తెలుసుగా, తెలుసు ఆయనకి. ఆయన ఇస్తాడు మనవాడికి. కాకపోతే మనం ఎలా అడగాలి? పూర్ణ మనసుతోటి, పూర్ణ హృదయంతోటి. దేవుడిగా కాదు, నువ్వు ఇది ఇస్తే నేను అది ఇస్తా, ఇది కాదు, అది కాదు. అలాంటి ప్రార్థన అసలు దేవుడు వినడు, అస్సలు వినడు. అలా కాదు, మన మనస్సుతోటి ప్రతిరోజు మనం దేవుడితో మాట్లాడుతూ ఉండాలి. అది మనం ఏ పని చేస్తున్నా కూడా దేవుడితో మాట్లాడుతూనే ఉండాలి. మాట్లాడుతున్నప్పుడే కదా దేవుడు ఆలకిస్తాడు. ప్రతి పని చేసుకుంటూ కూడా దేవునితో మాట్లాడుతూ ఉండొచ్చంట. అవును, ప్రార్థన చేస్తూ మనమేమనుకుంటామంటే మోకరించి ప్రార్థన చేస్తేనే ప్రార్థన అనుకుంటాం. అది కాదు. మనం ప్రతి పని చేసుకునేటప్పుడు మనం ప్రార్థన చేసి మన నోటితోటి మనం పని చేసుకుంటూనే దేవుడు స్తుతిస్తా ఉండొచ్చంట, ప్రార్థన చేస్తూ ఉండొచ్చంట, మనకు కావలసిన అడుక్కుంటా ఉండొచ్చంట. అది ప్రార్థన అన్నమాట. అందుకనే ఇప్పుడు నిత్యము ప్రార్థన చేయాలని ఉంటది. కొంతమంది ఏమంటారంటే అంటే నిత్యము ప్రార్థన, ఎడతెగక ప్రార్థన ఎలా చేస్తారు? 24 గంటలు ప్రార్థనలు కూర్చుంటారా? ఇంకా ఏం పనులు ఉండవా అనుకుంటారు. అది కాదు. ఏ పని చేస్తున్నా దేవుడితో మాట్లాడుకోవచ్చు. మనం ప్రతి పని, వంట చేసేటప్పుడు, మనం ఇల్లు ఉట్టుకునేటప్పుడు, మనం బట్టలు ఉతుకునేటప్పుడు, ప్రతి పనిలో దేవునితో మాట్లాడుకుంటా ఉండొచ్చు. అంటే ఇంకదే దేవుణ్ణి స్తుతించడం గాని, ఆరాధించడం గాని, లేకపోతే మనం ఆయనతో మాట్లాడటం కానీ, అది అట్లా ప్రార్థన చేసుకుంటున్నాడంట అబ్రాము. ఇక వచ్చేసాడు దేవుని సన్నిధికి. ఇక దేవుని బిడ్డ. అంత ముందు దేవుడు తెలియదు. వాళ్ళు కల్దీయులు కదా, కల్దీలు అని ఊరిలో ఉన్నారు కదా. అందుకని వాళ్ళు ఆ పట్టణం, ఆ బబులోను ప్రాంతం అదంతా ఇప్పుడేమో అది ఇరాక్ అన్నమాట. మెసొపొతేమియా ఊరు, ఈ పట్టణాలన్నీ ఇప్పుడు ఇరాక్ చుట్టుపక్కల ప్రాంతాలు అంట. ఇరాక్ కి. మరి అక్కడ నుంచే అబ్రహాము బయలుదేరి దేవుడు పిలిచాడు. అక్కడ వద్దులే ఇంకా నువ్వు, ఎందుకంటే మంచి వాడుగా కనబడ్డాడు దేవుడికి, నీతిమంతుడిగా, మంచివాడు. ఇప్పుడు మంచి వాళ్ళు ఎక్కడ ఉండాలని ఆకాశం నుంచి దేవుడు అంట కింద చూస్తా ఉంటాడు. ఆయన మాటలు ఎవరు మాట్లాడుకుంటారా అని, దేవుని మాటలు ఎవరు మాట్లాడుకుంటారా అని ఆయన ఆకాశం నుంచి చూస్తూ ఉంటాడంట, చెవి యొగ్గి ఆలకిస్తాడంట. అందుకని అబ్రహాం మనసు ఏంటో దేవునికి తెలుసు కాబట్టే మరి అక్కడ నాహోరు ఉన్నాడు. దేవుడు మనల్ని రూపించక ముందే మనం ఏంటో దేవుడికి తెలుసు కదా మరి. అందుకని దేవుడు అసలు అబ్రహాం పుట్టించిందే అందుకు. అవును. ఇప్పుడు నాహోరును పిలవలా కదా, నాహోరును పిలవలేదు, అబ్రహాంనే పిలిచాడు. దేవుడు ముందుగానే ఒక ప్లాన్ ఉంటది దేవుడికి. ఈ వంశం నుండే నేను డెవలప్ చేయాలి, ఈ వంశాన్ని డెవలప్ చేయాలి. అందుకనే చెప్పాడు నీ సంతానమును అని. అసలు అక్కడ సంతానం లేదు, అదే వస్తది కదా, లేదు కదా. నీ సంతానంకి ఇస్తానంటున్నాడు ఇక్కడ అంటున్నాడు. చూస్తాను. నువ్వు కూర్చురి. అప్పుడు అబ్రాహాము సిక్కము నుండి ఒక స్థలము దాకా సంచారం చేసి, ఇక్కడెక్కడో ఉంది, 5 ఏండ్ల వాడు అబ్రాహాము తన భార్యని శారాయిని, తన సహోదరుని కుమారుడు లోతును, హారాను, వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించి సమస్తమైన వాటిని తీసుకుని కనాను దేశం వెళ్ళటకు బయలుదేరి. ఇక్కడ యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠం అని కట్టాను. నీ సంతానానికి ఇస్తానంటున్నాడు దేవుడు. మరి అప్పుడు 75 సంవత్సరాలు అయినా కూడా సంతానం లేదు అబ్రాహాంకి. కానీ నమ్మాడు, దేవుడు చెప్పాడు కాబట్టి చెప్పాడు.
ఆ ఏంటి ప్రభా, నాకేంది నాకు ఇంకా అసలు పిల్లలు లేరు కదా, నా సంతానానికి ఎట్లా నాకు ఇస్తాను, ఇస్తావు నా అని అనలేదు. సంతానానికి ఇస్తానంటావేంటి అని అనలేదంట. అనకుండా ఆయన ఎలా చెప్తే అలా వస్తూ ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తున్నాడు. ఆయన ఒక్కడగా కాదు, మళ్ళీ భార్య తనతో పాటు చాలా తన సంపదన అంతా తీసుకొని. తమ్ముడు కొడుకు, ఉమ్. ఇక దాసీలు, ఇంకా గొర్రెల మందలు, గొడ్లు మందలు, అబ్బా ఎంతో అంత వేసుకొని పోవడం అంటే మామూలు విషయం మామూలు విషయమా? చూడు, అసలు ఎంత లోబడి ఉంటాడు కదా అబ్రహాం. ఎంత కష్టమైన అబ్రహాముగా మారక ముందే, అబ్రహాముగా ఉన్నప్పుడే దేవుడి మాటకి లోబడి చూడు వచ్చేసాడుగా. మరి తన మనసు ఎంత మంచిది. అందుకనే దేవుడు గుర్తెరిగి అతను నేను పిలిస్తే వస్తాడు. అవును, అందుకని అతన్నే నేను ఏర్పాటు చేసుకున్నా అని అప్పటి నుండి దేవుడు ఏర్పాటు చేసుకుని అబ్రహామును పిలిచి తన బిడ్డగా ఏర్పాటు చేసుకుని తన సంతానాన్ని దీవించాడు. ఓకే సిస్టర్, అబ్రహాం గురించి చాలా, అంటే వాళ్ళు ఎలా వచ్చారు ఏంటి తర్వాత అనేసి చాలా బాగా, అంటే చెప్పినంత వరకు చాలా అర్థమయ్యే విధంగా చెప్పారు. మళ్ళా మిగతాది చెప్పుకుందాం సిస్టర్. ఓకే, చాలా థాంక్స్. వందనాలు.